యజ పూజ సంగతి కరణ దానార్థేషు యథాతువు ప్రవర్తిస్తుంది కనుక ఈ రోజు శాస్త్ర విషయాల కంటే కూడా భౌతికమైనటువంటి సామాజికమైనటువంటి అందులో సనాతన ధర్మ సంబంధమైనటువంటి విషయాలను ప్రస్తావించటమే లక్ష్యంగా పెట్టుకొని వచ్చాము. అదే యజుర్వేదం. ఎందుకంటే తస్య యజురేవ శిరః దుర్దక్షిణ పక్ష సామోత్తర పక్ష. యజుర్వేదం లేకపోతే వేద పురుషుడికి దృష్టే లేదు. ఎందుకంటే తస్య యజురేవ శిరః, ఆయన చూసేటువంటి దృష్టి యజుస్ అంటే కర్మ ద్వారానే లోకాన్ని చూడాలి తప్ప ఈ ఋగ్వేదం ఏదైతే ఉన్నదో అదంతా కూడా బీజాత్మకమైనటువంటిది, ప్రాణాన్ని పోసేటువంటిది. అంటే కనిపించేటువంటి కర్మ కంటే కూడా అతీతంగా జరిగేటువంటి ఒక మహాప్రకృతిని శాసించేటువంటిది ఋగ్వేదం అయితే, కనిపించే ప్రకృతిలో ఒక క్రమాన్ని సూచించేటువంటిది యజుర్వేదము. సంగీతానికి మూల స్థానం సామవేదము, కామ్యకర్మలకు మూలమైనటువంటి స్థానము. ప్రత్యేకంగా వేద లక్షణం లేకపోయినప్పటికీ కూడా అధర్వ పురుషుడి ద్వారా నిర్మింపబడినటువంటిది కనుక ఆ అధర్వణ వేదము, ఆ అధర్వణ వేదాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేదములను పౌరుషయులుగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే వేదములకు అపౌరుషయత్వమే సిద్ధిస్తుంది. ఎందుకంటే వేదములు నహి పురుషో వేద నిర్మిత, నహి వేదో పురుష నిర్మిత, పురుషుల చేత నిర్మింపబడినటువంటిది కదా. అది శ్రవణ జరుగు. శ్రవణం చేత మాత్రమే లోకంలో తేబడినటువంటివి అక్షర నిబద్ధత చేత, అంటే అక్షరబద్ధం చేయటం వలన మనం వేదములు పుట్టాయి అంటున్నాం. కానీ వాటికి పుట్టుకెక్కడండి. కాబట్టి అవి స్వరములు. వేదములన్నీ కూడా స్వరార్థాన్ని అక్షరబద్ధం చేశారు కానీ అక్షరాన్ని విని అక్షరబద్ధం చేయలేదు. ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యో వేదాలు స్వర ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠిత తస్య ప్రకృతిరేనస్య పరస్య మహేశ్వర. స్వరస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు, ఆయన్నే వేదాంతంలో బ్రహ్మ అంటాము. ఆ బ్రహ్మని మనం ఏమంటాము? బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆడవాళ్ళకు వేదం చదువుకునే అర్హత ఉందా లేదా? బ్రహ్మే వేదమైనప్పుడు బ్రహ్మచారి వేదం చదువుకునేటువంటి వాడికి ప్రత్యక్షంగా మంత్రార్థాన్ని చదవక్కర్లేదు. కానీ సదాశివోం హరి ఓం అన్నాము అంటే హరిశబ్దము ప్రణవము. ప్రణవంలో అకారము పృథ్వీతత్వము, అగ్నితత్వము, బ్రహ్మస్వరూపము, ప్రథమాంశకమైనటువంటి అకారమునందు ఇవన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి, లయమవుతున్నాయి. ఉదారమునందు భూతత్వము, భువతత్వము, అంతరిక్షము, విష్ణుతత్వము దాని యందు లయమవుతున్నాయి, పుడుతున్నాయి. మకారమునందు సూర్యతత్వము, సామవేదము, మహేశ్వరుడు, సువహ అనేటువంటి శబ్దము పుడుతున్నది, లయమవుతున్నది. ప్రణవాన్ని నేను చేయాలి, ప్రణవ స్వరూపులైనటువంటి శివ విష్ణువుల యొక్క శబ్దాన్ని మీరు చేయాలి. దీన్నే వేదం అంటున్నారు. కాబట్టి ఏ ముఖమైతే నిరంతరము